సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ఒకే బాణం ఒకే భార్య, ఇలాంటి సద్గుణాలు ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మనం శ్రీరాముని చెప్తాం. అలాంటి శ్రీరామునికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కడప ఒంటిమిట్టలోని రామాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మరి అంతటి పురాతన చరిత్ర కలిగి అంతటి ప్రాముఖ్యతను కలిగిన మరో దేవాలయం ఎక్కడ ఉందిరా అంటే చిత్తూరు నగరంలో రాముల వారి గుడి వీధిలో ఉన్న శ్రీ కోదండ రామాలయం. ఈ కోదండ రామాలయం 300 సంవత్సరాల క్రితం మన చిత్తూరు నగరంలో కన్నయ్య నాయుడు అనే వ్యక్తి చిన్న భజన మందిరంగా ప్రారంభించి తను ఆధ్యాత్మిక భావంతో స్వామివారిని కొలుస్తూ ఉండగా ఒకరోజు స్వప్నంలో కనబడి తనకు ఆలయాన్ని నిర్మించాలని తెలియజేశారు. ఆ మరుక్షణమే అతను భజన మందిరంలో భజన చేస్తూనే మరో పక్క అన్ని గ్రామాలకు వెళ్లి దేవాలయ నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, దీనికి సంబంధించి దాతల సహకారం అందించాలని కోరారు. ఇదే నేపథ్యంలో అందరి సహాయ సహకారాలతో కోదండ రామాలయాన్ని నిర్మించారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ కోదండ రామాలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే మనం అన్ని దేవాలయాలలో రాముని చెంత లక్ష్మణుడు, సీతతో పాటు హనుమంతుడు కూడా కింద కూర్చొని ఉన్నట్టు చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం రామ, సీత, లక్ష్మణులు మాత్రమే ఆలయ గర్భగుడిలో ఉంటారు. ఆంజనేయుడు మాత్రం ధ్వజస్తంభం దగ్గర ఉంటారు. భక్తాంజనేయులుగా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఇది ఒక విశిష్టత ఉంది. ఇలాంటి ఆలయానికి ఎకరా పొలం కూడా తేనెబండలో ఉంది. దీనికి సంబంధించి అక్కడ నూతనంగా కళ్యాణ మండపం నిర్మించడం, త్వరలోనే కోనేటిని నిర్మించడం, ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాల సమయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలనైతే నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన కమిటీ చైర్మన్ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏదైతే బ్రహ్మోత్సవాల సమయంలో వారి ఇంటికే వచ్చి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలి అనుకునేవారు, ఉభయదాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి ఖర్చులు ఎవరైతే కానుక రూపంలో స్వామి వారికి భరిస్తారో అలాంటి వారి ఇంటికే స్వామి వారి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి వారికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని కూడా తెలియజేశారు. ఇలాంటి ఎన్నో మరిన్ని విశేషాలను ఇక్కడ స్వామి వారి ఆలయంలోని ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామిని అడిగి తెలుసుకుందాం రండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘులాన్వయ రత్నదీపం అజానువాహమరవిందరాయదాక్షం రామం దశ నిశాచర వినాశకర నమామి. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చిత్తూరు పట్టణంలోనే సుప్రసిద్ధి కాంచింది. ఈ దేవాలయం సుమారు 300 సంవత్సరాల మునుపు నిర్మించడం జరిగినది. ఈ ఆలయ నిర్మాణదాత కన్నయ్య నాయుడు గారని ఈ ఆలయం నిర్మించడం జరిగింది. రామస్వామి దేవస్థానం పక్కనే ఒక చిన్న భజన మందిరాన్ని నిర్మించుకొని నిత్యం భజన చేస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఒకరోజు స్వప్నంలో శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చి మీరు నాకు ఆలయం కట్టవలసిందిగా ఆదేశించడం జరిగినది. అదేవిధంగా అన్నయ్య నాయుడు గారు ప్రతిరోజు ఉదయం భజన కార్యక్రమం ముగించుకొని ఎడ్ల బండిపై పల్లె తిరిగి సేకరించినటువంటి ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగినది. అతను వచ్చి దేవస్థానానికి కట్టడానికి కావలసినటువంటి జాగాను ఇవ్వడం జరిగినది. కన్నయ్య నాయుడు ఆ జాగాలోనే శ్రీ కోదండరామస్వామి దేవస్థానాన్ని నిర్మించి మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పూజా కైంకర్యాలు కానీ, ఆచరణ పద్ధతి కానీ, హైందవ ధర్మాన్ని చాటేట్టుగా ప్రతి ఒక్క పూజను బ్రహ్మాండంగా నిర్వర్తించుచున్నారు. అదేవిధంగా ఈ దేవస్థానం
పాంచరాత్ర ఆగమం ప్రకారం ప్రతిష్ఠించడం జరిగినది. ఈ ఆలయం స్వాతి నక్షత్ర యుక్తమందు ప్రతిష్ఠించింది. ఏ ఉత్సవం జరిగినా, ఎటువంటి హోమాలు కానీ ఏది జరిగినా కూడా ఆ స్వాతి నక్షత్రాన్ని అనుసరించుకొని ఈ ఆలయంలో జరపటం ఆనవాయితీగా వస్తున్నది. ఈ దేవస్థానం కంచి, శ్రీరంగం దేవస్థానాల్లో ఏ విధంగా అయితే పద్ధతులు ఆచరిస్తున్నారో అదే విధంగా ఈ దేవస్థానంలో కూడా అన్ని పద్ధతులు కూడా ఆచరిస్తూ ఆలయాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడం జరిగినది. అంతేకాకుండా వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఇటువంటి పర్వదినాల్లో కూడా విశేష పూజలు అందుకుంటూ భక్త జనానికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. కోదండరామస్వామి దేవస్థానం నందు పురాతనంగా నిర్మించినటువంటి వాహనాలు కానీ, తేరు కానీ అన్నీ కూడా శిథిలమైనందువల్ల తిరిగి నూతనముగా వాహనాలు నిర్మించడం జరిగింది. ఈ మధ్యలోనే ఒక 5 సంవత్సరముల క్రితము శ్రీ కోదండరామస్వామి వారికి తేరు తయారు చేయడం జరిగినది. అదేవిధంగా ఆలయ భూమి మన నీవా నది ఒడ్డున 1 ఎకరా ఇతరులు స్వాధీనం చేసుకుంటే వారందరినీ కూడా ఖాళీ చేయించి అక్కడ కోదండరామస్వామి వారికి నూతన కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగినది. 97 లక్షల నిధులతో ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగినది. అదే స్థానంలో కోనేరు నిర్మించాలనేసి సంకల్పంతో మన చిత్తూరు శాసనసభ్యులైన శ్రీ గురిజాల జగన్మోహన్ గారు మాట ఇవ్వడం అయితే జరిగినది. ఈ బ్రహ్మోత్సవాల తర్వాత కోనేటి పని కూడా ప్రారంభిస్తామని, భక్తులు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఊరు లేని కోనేరు అభివృద్ధి పదంలో నడవదనేసి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మన చిత్తూరు పట్టణంలో ఎక్కడా కూడా ఏ దేవస్థానానికి కూడా కోనేరు లేనందున కోనేరు నిర్మించాలనే సంకల్పంతో అన్ని కలుపుకొని ఆ కోనేరు నిర్మాణం జరిపి ఆ కోనేరులో మనకు జరిగేటువంటి ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాలకు అయితేనేమి, పవిత్రోత్సవాలకు అయితేనేమి, తెప్పోత్సవాలకి అన్నిటికీ కూడా తిరుమల దేవస్థానం ఏ విధంగా తెప్పోత్సవాలు కానీ, చక్రస్థానం కానీ నిర్వర్తిస్తున్నారో అభివృద్ధి పదంలో అదే విధంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానాన్ని తీసుకెళ్లాలని, అందరి సహాయ సహకారాలతో సంపూర్తి చేయాలని కోరుకుంటూ, చిత్తూరు పట్టణంలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం యొక్క ముఖ్యమైన విశిష్టత, ఎన్నో రాములవారి దేవస్థానాలు దర్శించుంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమంటే, అన్ని దేవస్థానాల్లో హనుమంతుల వారిని రాముడి సన్నిధానంలో అక్కడే ప్రతిష్ఠించడం జరుగుతుంది. కానీ ఈ చిత్తూరు పట్టణంలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు ధ్వజస్తంభం అంటే రాజగోపురం పక్కనే హనుమంతుల వారిని ప్రతిష్ఠించడం జరిగినది. కారణం, రాముల వారు రావణ సంహారం తర్వాత పట్టాభిషేక సమయంలో హనుమంతుల వారిని అరిచిన తర్వాత వాయుదేవుడు ఆ విషయాన్ని గ్రహించి ముల్లోకాలను స్తంభింపజేయటం, అది ఎరిగినటువంటి రాముల వారు రాజగోపురం వద్దనే వెళ్ళి అక్కడ రాజగోపురం పైన రామనామాన్ని జపిస్తున్నటువంటి హనుమంతుల వారిని ఆలింగనం చేసుకోవడం, ఆ దృశ్యాలన్నీ ఇక్కడ ఆలయ నిర్మాణం అప్పుడు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అందువలనే ఈ దేవస్థానం నందు రాజగోపురం ప్రక్కనే హనుమంతుల వారిని
ప్రతిష్ఠించడం జరిగింది. భక్త హనుమంతుడిగా భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి మారుతిగా దేవస్థానం నందు నిలిచి ఉన్నారు. జై శ్రీరామ్.